కృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. ఎస్ మోహన్ రెడ్డి గారు, ఒక్కటి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం వెనకాల ఉన్న విజయమ్మ గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, షర్మిల గారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కాబట్టి ఆవిడ వదిలేద్దాం. వచ్చే ఎలక్షన్లో కూడా విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని కాంక్షిస్తారా? ఆవిడ వెనకాలే ఉంటారా, లేదంటే షర్మిల గారిని గెలిపించమని అడుగుతారని అనుకుంటున్నారా? ఏమంటారు దీనికి చెప్పండి మీరు. మోహన్ రెడ్డి గారు, మీకు మన అమెరికా నుండి షర్మిలమ్మకు ఓటేయమని చెప్పి విజయమ్మ గారు అడిగినారు. మీకు గుర్తుందో లేదో? కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి, షర్మిలమ్మకు ఓటేయండి అని చెప్పి మననే చెప్పింది. మీకు ఆ విషయం గుర్తుందో లేదో? అమెరికా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన మీరు సంవత్సరాలు విడిపోయిన పెళ్లి అయిన తర్వాత ఇప్పటికీ ఆస్తులు పంచించే వాళ్ళు ఎక్కడా లేరు. మీకు ఎక్కడ దొరికినారో, మరి ఏ సబ్జెక్ట్ మీద దొరికినారో మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి ఆస్తులు ఒకసారి వినండి మీరు. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లో ఉన్నటువంటి ఇల్లు ఆయమ్మకి ఇచ్చేసినారు. కనిపిస్తుందా? ఇరుపల్పాయలో 51 ఎకరాలు 15 SRS 15 మెగా యూనిట్లకు సంబంధించినటువంటి పవర్ ప్లాంట్, స్వస్తిక్ పవర్ ప్లాంట్ 22%, పులివెందులో 7 ఎకరాల భూమిని విజయలక్ష్మి మినరల్ ప్లాంట్ కు సంబంధించి 100% ఆయమ్మకి ఇచ్చినారు. రైల్వే కోడూరులో రాజారెడ్డి గారికి సంబంధించిన ఇల్లు ప్లస్ గెస్ట్ హౌస్ మొత్తం ఆయమ్మకి ఇచ్చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చెట్టుగుంట దగ్గర 90 ఎకరాల భూమిని ఆయమ్మకి ఇచ్చేసినారు. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తులు అన్ని సమానంగా ఇవ్వడమే కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తుల్లో కూడా ఆమెకు వాటా ఇవ్వడమే కాకుండా, ఆమె రాజకీయ పార్టీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకున్న తర్వాత MOUకి సంబంధించి రద్దు చేసినారు తప్ప ఏ ఒక్క అన్యాయం ఆయమకు చేసిన సందర్భాలు లేవు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయమకు మేలు చేయాలని ఆ మాట కూడా చెప్పినాడు. ఆయన వ్యక్తిగతంగా నా జోలికి రాకపోతే నేను ఇస్తాను, రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి మాట్లాడుతుంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు MOU రద్దు చేసుకున్నారు తప్ప ఎవరికి ఎక్కడ అన్యాయం చేయాలి. ఆయనకి 2 కూతుర్లు ఉన్నారు, ఈమెకు ఒక కూతురు కొడుకుంటే ఈమె సంపాదించిన ఆస్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పైసా కూడా ఇలా ఏ చెల్లెలు కూడా. ఇప్పుడు షర్మిల గారు అయితే బయటికి మాట్లాడారు, విజయమ్మ గారు మాట్లాడారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించే అవకాశం ఉందా? కేవలం నేతలు, నాయకులు, ఆయన శ్రేయోభిలాషులు మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు కూడా దీని మీద స్పందించే అవకాశం ఉందంటారా? భారతి గారు ఎప్పుడో డిస్కషన్ అందరి మాదిరి అయితే భారతి గారు ఎప్పుడో కామెంట్ చేయాల్సిండే. ఎందుకు ఇస్తావు ఈ రోజు కూడా మనం సంపాదించిన ఆస్తులు ఆమెకి ఎందుకు ఇస్తామని అనాల్సిందే. ఒక్క రోజు కూడా ఒక్క మాట కూడా ఇప్పటి వరకు, అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఒక్క మాట, పల్లెత్తి మాట కూడా మాట్లాడినటువంటి మహాతల్లి భారతమ్మ గారు 2 కూతుళ్ళు ఉన్నారు. నాకు రేపు పెళ్లిళ్ళు చేయాల్సి వస్తుంది, పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళకి ఆస్తులు చేయాల్సి వస్తుంది, 30 సంవత్సరాల తర్వాత ఇంకా నీ చెల్లెలకే దోచి పెడతావని మాట్లాడాల్సినటువంటి ఆడ మనిషి అయినా మాట్లాడలేదంటే భారతమ్మ గారి గొప్పతనం గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా విజయమ్మ గారు అక్కడ పోయిన తర్వాత మాట్లాడుతున్నారు తప్ప, విజయమ్మ గారు కంబైన్డ్ గా ఉన్నప్పుడు మాట్లాడలే. ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలమ్మ గారు అంతా కలిసి ఉన్నప్పుడు ఏ ఒక్కడు మాట్లాడలే. ఈ రోజు ఆమె దగ్గర మీద ఆమె ఏం టార్చర్ పెడుతుందో ఎవరికి తెలుసు, ఏం ఇబ్బందులు పెడుతుందో, విజయమ్మ గారిని ఏ విధమైనటువంటి టార్చర్ పెడుతుందో, లేకపోతే ఎందుకు మాట్లాడుతుందేమా? మీరు చూసారా మౌనంగా ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు, బైక్ మాట్లాడే వాళ్ళందరూ కాదు సార్. భారతమ్మ గారు నోరు మాట్లాడలేదు సార్, భారతమ్మ గారు ఒక్క మాట మాట్లాడలేదు మంచోళ్ళని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చిన మీరు, భారతమ్మ గారు ఒక్కసారి బయట మాట్లాడలేదు చాలా మంచోళ్ళని స్టేట్మెంట్ ఇచ్చిన మీరు కాదు సార్. భారతమ్మ గారు అమ్మగారుగా బాగా కనబడుతున్నారు, తల్లైన విజయమ్మ గారు అయితే మరి మీకు ఎలా కనబడుతున్నారో తెలియదు, కానీ చెల్లెలు షర్మిలమ్మ గారు మాత్రం టార్చర్ పెడుతుందేమో అని మీకు అనుమానం వచ్చేసింది. ఒక్కసారి కూడా నోరు మీద భారతమ్మ గారు మంచోరని మీరు ఎలా సర్టిఫికేట్ ఇస్తారు? 4 గోడల మధ్య ఏం జరిగిందో మీకైనా తెలుసా పోనేమన్నా? ఎస్ మోహన్ రెడ్డి గారు, ఎస్ మళ్ళీ మాట్లాడతా, మీతో అందుబాటులో ఉండండి. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు, ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే సార్. నమస్కారం అండి లక్ష్మీనాథ్ గారు. వంశీకృష్ణ గారు, ఏదైతే విజయమ్మ గారు లేఖాస్త్రం సంధించారో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పాలిట, వైసీపీ పాలిట శోకంగా మారబోతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట, దీనిలో వాస్తవం ఉందంటారా? మన ప్యానెల్లో ఉన్న రాజకీయ విశ్లేషకులు సింగళూరు వెంకటేష్ గారికి, LM మోహన్ రెడ్డి గారికి, మా మిత్రుడు విజయ్ గారికి, అలాగే ఏఎన్ఎన్ వీక్షకులందరికీ కూడా, అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా కూడా ఉన్నారు, అందుబాటులో ఉన్నారు, ఆయన కూడా మాట్లాడతారు. అక్షర్ సత్యం గారికి కూడా నమస్కారం. ఇప్పుడు
అసలు మాకు అనవసరం సార్, వీళ్ళ ఆస్తుల విషయాలు కావచ్చు, వీళ్ళ కుటుంబ గొడవలు కావచ్చు, మాకు అనవసరం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4 రోజుల క్రితం అనుకుంటా ఒంగోలు పార్లమెంట్ సమావేశంలో వాళ్ళ నాయకులతో మాట్లాడతా అక్క చెల్లెమ్మడ మన పాలనలో చాలా సంతోషంగా ఉన్నారనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ తర్వాత మరొక మాట ఏం చెప్పారంటే, స్కూల్ పిల్లలు విద్యార్థులు అయితే అసలు మేనమామలాగా చూసుకున్నారట. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే, సొంత చెల్లెళ్ళు, కన్న తల్లి, సొంత మేనకోడలు, సొంత మేనల్లుడు, ఈయన కంటే 100 మంది శత్రువులు ఉండటం రైట్ అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సరే, అప్పటికీ మాకు అనవసరమైన అనుకున్నాం. కానీ నిన్న చాలామంది వైఎస్ఆర్సీ నాయకులు వచ్చేసి ఈ లేఖ రాయడం వెనక చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది అని అన్నారు. కాబట్టి మేం మాట్లాడాల్సి వస్తూ ఉంది ఇప్పుడు. సరే సార్, ఇప్పుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి వచ్చాడు సార్. నిన్న ఆయన వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో పనిచేశారు ఆస్తి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచోడు, జగన్మోహన్ రెడ్డి గారు దయాదాక్షిణ్యాలతో ఎప్పుడో పనిచేశాడు ఆస్తి అని అంటా ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరు సార్ ఆస్తి పంచడానికి? హూ ఈజ్ జగన్మోహన్ రెడ్డి? 1985లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెచ్చినటువంటి సంస్కరణ ప్రకారం తండ్రి ఆస్తిలో సగం హక్కు కూతురికి దక్కాలి. సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డికి దెర్ ఇస్ నో ఆప్షన్ పంచడం కంటే కూడా. ఆ తర్వాత విజయమ్మ గారు రాసినటువంటి లేఖలో 2004లో ఇది కుటుంబ ఆస్తి, పార్టీషన్ డీడ్ జరగలేదు అని చెప్పి రాశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ మొత్తం కూడా పార్టీషన్ డీడ్ జరిగిపోయింది, పనిచేశారని చెప్తా ఉంటే ప్రూఫ్ చూపించాల్సిందిగా మేము అడుగుతా ఉన్నాం. ఆ తర్వాత మరొకటి ఏంటంటే సార్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవం పోసుకుంది అని అంటే దానికి కారణం ఈమె షర్మిలమ్మ గారు. సో ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతా తిరిగి వాళ్ళ అన్నను అధికారంలో తీసుకురమ్మని తిరిగితే, ఇదే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవిస్తున్నటువంటి టైంలో షర్మిల గారు పార్టీ బాధ్యతలన్నీ భుజాన్ని వేసుకుని మోసారు. ఈ రోజు ఈయన వచ్చేసి ఆవిడని విమర్శిస్తూ ఉన్నాడు. సరే, ఈ పాయింట్లన్నీ బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు నేను కొన్ని అడుగుతా సార్. తండ్రి పాలనలో 43,000 కోట్ల రూపాయలు కలిగిన జగన్మోహన్ రెడ్డి చట్ట ప్రకారం తల్లికి చెల్లికి 2 భాగాలు ఎందుకు ఇవ్వడు? తమ ఆస్తి హక్కుకు రక్షణ ఉండాలంటే మహిళా లోకం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డిని నిలదీయాలి సార్. షర్మిల గారి విషయంలో జగన్ని ఆవహించి ఉన్న ఈ ధన పిశాచాన్ని వదలగొట్టకపోతే ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ ఉంటుందా సార్? ఉచ్చ నీచాలు మరిచి ధన పిశాచి రాజకీయాల్లో ఉండేందుకు అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి? సార్, ఇప్పుడు వాళ్ళ బాబాయ్ కూతురు సార్ సునీత గారికి అండగా నిలిచి మహిళల ధనమాన ప్రాణాలని, ఆస్తి హక్కులను రక్షించుకోవాలి సార్. ఈరోజు అందరూ కూడా తల్లిని చెల్లిని గౌరవించే భారత సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటా ఉన్నానంటే సార్, ఈ మాట చెల్లెలు పసుపు చీర గురించి కూడా కామెంట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించే ఈ మాట అంటా ఉన్నా సార్. ఇప్పుడు చెల్లి కన్నా బాబాయిని నరికి చంపిన అవినాష్ రెడ్డి ఎందుకు సార్ ఎక్కువయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారికి? ఈరోజు మరి దానికి సాక్ష్యాలు లేవని చెప్పి కూడా పుట్టించారు సార్. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఏంటి ఈ హత్య ఎలా జరిగింది, ఏ నేపథ్యంలో జరిగింది అనేసి. రక్తపు మడుగు క్లీన్ చేయించి సాక్ష్యాధారాలను అవినాష్ ఎందుకు ధ్వంసం చేయించాడు? సాక్ష్యాధారాలను ధ్వంసం చేయించడం ఐపీసీ 301 ప్రకారం హత్యా నేరంతో సమానమని ఎంపీకి తెలియదా సార్? అవినాష్ను రక్షించకపోతే తాడేపల్లి ప్యాలెస్ ఫోన్ల గుట్టు రట్టు చేస్తాడనే భయంతో ఈరోజు చెల్లెల కంటే ఎక్కువగా అవినాష్ రెడ్డిని రక్షించాడు జగన్మోహన్ రెడ్డి. ఇక తెలుగుదేశం పార్టీ బూచిని చూపించి ప్రజల్ని ఎలకాలం మోసం చేయలేరని చెప్పి వీళ్ళకి అర్థమైపోయింది సార్. అది సాధ్యం కూడా కాదు. న్యాయస్థుడైతే చెల్లెళ్ళు పరాయి గడప ఎందుకు దొక్కుతారు సార్? నాది ఇక్కడ క్వశ్చన్ ఉంది సార్. అసలు నోటరీ చేయించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా ఉంటే వారి తల్లి గారు నోటరీ చేయించి ఈ ఆస్తులు దయచేసి మేనల్లుడికి మేనకోడలకి పంచు అనే మాట మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మోహన్ రెడ్డి గారు దానికోసం ఏమంటున్నారంటే టార్చర్ పెడుతున్నారు అనుకుంటా అంటున్నారు కదా మోహన్ రెడ్డి గారు. ఆవిడ